చూడండి మా ఆయన లేచాడు పొద్దున్నే. ఎన్ని గంటలు లేచాడంటే బ్రేకింగ్ న్యూస్ ఇది మా అత్తకి స్పెషల్. ఎందుకంటే 9 గంటలకు లేచిండు. లేచి డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి సూర్య నమస్కారం చేసి తర్వాత దీపం పెట్టి మొక్కేసి రాగానే టేబుల్ మీద కూర్చొని చూడండి వేడివేడిగా పరాటా ఎంత ముద్దు తింటున్నారో. ఎలా ఉంది మహేష్ బాబు? సూపర్, థ్యాంక్ యూ. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సరిత. ఈ రోజు మాది బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మేతి పరాటా అనేది చేస్తున్నాను. మేతి పరాటాలో మనం ఏమేమి వేసుకుంటాం అనేది నేను చూపిస్తున్నాను చూడండి. నేను కొంచెం ఒక కప్పుడేది ఫస్ట్ మైదా వేసుకున్నాను. ఆ మైదాలో చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. సన్నగా తరుముకొని దీంట్లో వేసుకుంటున్నాను చూడండి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు అది కూడా సన్నగా తరుముకున్నా. కొంచెం అల్లం అనేది కూడా కొంచెం కడిగి నేను సన్నగా తరుముకున్నాను, కట్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని కూడా ఇందులో వేస్తున్నాను. ఇది ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు అనేది వేద్దాము. స్పూన్నర ఉప్పు వేసుకుందాము. ఇంట్లోనే కొంచెము మనము ఓమా అనేది కూడా వేసుకుందాము. ఇంట్లో ఓమా అనేది వేసుకుంటున్నాను. దీంట్లోనే ఇంట్లో చిటికేడు పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెము 1 స్పూన్ అనేది కారం అనేది వేసుకుంటున్నాను. ఇంట్లో కొంచెం 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మేతి మనం సన్నగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నది మేతి కూర కూడా వేసుకుంటున్నాను దీంట్లో. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా, చపాతి పిండి, నేను ఆశీర్వాద్ పిండి కూడా కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో. ఇదంతా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయకుండానే మనం ఇవన్నీ వేసినాం కదా, ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కావాలంటే మనం వాటర్ పోసుకుంటా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు. ఇది చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుందాం. ఒకటేసారి వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం కొంచెం కొంచెమే వేసుకుందాం దీంట్లో వాటర్. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకుంటా వేసుకుంటే ఏంటంటే గట్టిగా అనేది అవ్వదు, మెత్తగా ఉంటుంది. ఇంకా కొద్దిగా మనము ఆయిల్ అనేది వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, మెత్తగా అవ్వలేదు, గట్టిగా కూడా అవ్వలేదు. చేతికి కొంచెం ఇలా అంటుకుంటుంది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కలుపుకుందాం. చూడండి అయిపోయింది. పరాటా అనేది రెడీ, పిండి రెడీ అయిపోయింది. మనకి ఒక 5 నిమిషాలు అనేది ఇలా కలిపి పక్కన పెడితే 5 నిమిషాలు కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు అయిపోయింది చూడండి, చేతికి కూడా అనట్లేదు. చూడండి మనం పరాటా పిండి అనేది కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను వంటలు చేసుకొని చేస్తున్నాను. చూడండి మనకు కావాల్సినంత ఇలా ఉండలు అనేది చేసుకుందాము.
ఇలా చేసుకొని పిండి మీద ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. ఇది చూడండి, పెనం గరం అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. పెనం బాగా గరం అయితేనే మనం వేస్తే మంచిగా వస్తుంది పరోటా అనేది. చూడండి అయిపోయింది. ఇలా నేను వేసుకుంటున్నాను. మనకు ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు దీని మీద, లేదంటే మనకు నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన చాయిస్. అది మనం దేని వేసుకుని తిన్నా మనకు చాలా బాగుంటుంది. పెరుగు, దీంట్లో పెరుగుతోటి తింటే మనకి బాగుంటుంది. ఇంకా పెరుగు, మామిడికాయ పచ్చడి ఇవి రెండు కలుపుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఇప్పుడు ఇక్కడ సైడ్ అయిపోయిందా ఏంటిది అనేది. చూడండి ఇలా అయినప్పుడు మనము తిప్పుకోవాలన్నమాట. నేను దీని మీద ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోలేను, మా పిల్లలు నెయ్యి అంటే తినరు, ఇష్టపడరు, అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా మనం అన్ని ఒకటొకటి అన్ని చేసుకోవాలన్నమాట. ఫైనల్లీ మన పరాటా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తిని టేస్ట్ అనేది చేద్దాము, చూద్దాము ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పరాటా. ఆవకాయ పెరుగుతోటి రెండు కలిపి మనం తింటే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా, గుడ్ బై.